గత వారం రోజుల క్రితం కలకత్తాలో మరి పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఒక మహిళా వైద్యురాలపైన మరి పాశవికంగా మరి సభ్య సమాజం అంతా సిగ్గుపడే విధంగా లేని వైద్యురాలైనటువంటి మరి వైద్యురాలు సమాజంలో దేవునితో సమానమైనటువంటి వైద్యురాలపైన ఒక పాశవికమైనటువంటి హత్యాకాండ జరిగి హత్య చేసి మరి అత్యాచారం చేసి హత్య తిరిగినటువంటి దుండగులను మరి శిక్షించాలని చెప్పి ఇవాళ బహుజన సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రాజాపేట మండల కేంద్రంలో వైద్య సంఘాలని కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపునందుకుని రాజాపేట మండల కేంద్రంలో ఇవాళ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సభ్య సమాజం తలదంచుకునే విధంగా ఇవాళ భారతదేశంలో మహిళలపైన డాక్టర్లపైన మరి మహిళా డాక్టర్లపైన ఈ విధమైనటువంటి అత్యాచారాలు జరగడం చాలా సిగ్గుచేటైన విషయం. ఇవాళ భారతదేశంలో కొత్తగా జరగడం లేదు. ఒకనాడు ఆయేషా మీద జరిగింది, ఇదే రకమైనటువంటి అత్యాచారం జరిగింది. అదే విధంగా మరి నిర్భయ మీద ఇదే రకంగా జరిగింది, అభయ మీద ఇదే రకంగా జరిగింది, దిశ అనేటువంటి ఒక అమ్మాయి మీద ఇదే రకంగా పాశవికమైనటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఈ రకంగా మహిళలపైన ముఖ్యంగా వైద్యురాలపైన ఈ రకమైనటువంటి అత్యాచారాలకు పాల్పడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. కాబట్టి ప్రభుత్వాలు స్పందించాలి, ఈ పాలకులు స్పందించాలి. ఇటువంటి దాడులకు పాల్పడేటువంటి ఇటువంటి అత్యాచారాలకు పాల్పడేటువంటి ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వాన్ని పాలకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేకమైనటువంటి చట్టాలు చేస్తా ఉన్నాయి. కానీ ఆ చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. కాబట్టి కేంద్ర స్థాయిలో ఇటువంటి వైద్యులపైనటువంటి జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కలకత్తాలో జరిగినటువంటి వైద్యురాలపై జరిగినటువంటి దాడులను, కలకత్తాలో వైద్యురాలపై జరిగినటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాడదాం. మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడదాం. మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజపేట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల ప్రెసిడెంట్ మోత్పల్లి నవీన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రాష్ట్రంలో ఇరుకో విద్యార్థిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక ఏయమైన చర్య, పైశాచిక చర్య అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజపేట మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ అఖిలపక్షం విద్యార్థి సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అఖిలపక్ష నాయకులకు, ముఖ్యంగా మన ఆర్ఐపీ డాక్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో ఈ సమావేశం ముగిస్తుంది.